ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే పక్క రోడ్లకు షిఫ్ట్ అయిపోతారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా చీ కొడతారో, అసహించుకుంటారు. బట్ ఈ రోజు అదే హిజ్రా మైకి పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో? యేసయ్య గొప్ప దేవుడని 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి. ఒకప్పుడు సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు. నేనంత ఈజీగా ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా? ఈ మీటింగ్ రావడానికి మీకు 1 గంట 2 గంటలో ఒక ఫోటో ఒక రోజు సమయం పట్టుంటది ఈ సెమినార్ కి రావడానికి. బట్ ఈ సెమినార్ లో మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు, నా యేసుకి మాత్రమే తెలుసు. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు నా ప్రియ సహోదరి సహోదరుడా. గాడ్ కెన్ యూజ్ ఎనీవన్. దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. ఈ రోజు నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను. మా అమ్మగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. అయినా నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కాదు. నా బ్రతుకుని మార్చింది లోక రక్షకుడైన యేసయ్య. ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి.